ఏర్పాట్లు మీ విఐపీల గురించే చేసినట్టుంది. మా గణాదులకు అసలు లేదు. మీరు ఏమైనా అనుకున్నా పర్లేదు, మేము గణాదులమే. మాకు దేవుడు వస్తాడు, మాకు దేవుడు కావాలి. మాకు పైసలు పెడితేనే దేవుడిని చూడాలి. మా గరీబులం చూడొద్దా? ఏం చూడాలి? ఎట్లా మొక్కాలి? మేము ఎక్కడి నుంచో కాండ్రాన్ రాజ్యం నుంచి వస్తుంటాం. మేము మాకు కూడా దేవుని దర్శనం కావాలని ఉండదా? అక్కడ తెర పెడితే ఇక్కడ నుంచి దేవుడు కళ్యాణం మేము ఎట్లా చూడాలి? ఎప్పటి నుంచి కాదు, రావడం ఇప్పుడే వచ్చినాము, గంట సేపటి నుంచి. నిజాంపేట్. అవును, లాస్ట్ ఇయర్ కు ఇప్పటికి చాలా తేడా ఉంది. విఐపీలకే సౌకర్యం ఉంది, సాధారణ జనాలకు లేదు. మాకు కూడా చూసే అవకాశం కలిగియమని చెప్తున్నాం. పటాలు ఎక్కడ వేస్తాం? మరి మేము పటం దొక్కాలి కదా. మరి మేము పటాలు వేసుకుంటాం, మాకు దారి ఎక్కడ చూపిస్తారు? మీరే చూపెట్టండి. పటం ఎక్కడ దొక్కాలి, ఎక్కడ వేసుకోవాలి? మరి పటాల గురించి కదా ఇంత దూరం వచ్చేది. బోనం ఎక్కి పటం దొక్కడానికి, కళ్యాణం చూడడానికే కదా. మేము కుక్కడపల్లికి వెళ్ళి కేపీహెచ్ కుక్కడపల్లికి వెళ్ళి ప్రతి సంవత్సరం వస్తాము. బియ్యం కోసం బోనం ఎత్తుతాము అమ్మవారికి. పోయిన సంవత్సరం చాలా మంచిగా వెళ్ళిపోయినాం, అమ్మవారి దాకా పోయినాము. ఈ సంవత్సరం దారిలో పని చేసేది. అసలు ఏంది ప్రభుత్వం ఏంది అసలు? సీఎం చేసే వల్లనే అవుతుందంతా. పంటలు పడతలేవు, వాన పడతలేవు. ఏముంది అంతా ఉబ్బురము వానలు లేవు, ఏం లేవు. ఆమె ఒక్కదాన్ని ఎట్లా వదులుతారు? ఒక ఆమె నన్ను వదలాలి కదా. వెళ్ళిపోయింది, ఎక్కడని తోలాడాలి మేము. ఏం లేదు, అదే ఆ పోలీసులు వదిలిండ్రండి. వెళ్ళిపోవచ్చా? అదే మాకు బాధ అవుతుంది. చెప్పాము, చూస్తామంటారు, వస్తలేదు. మాకు అలవాటు వచ్చేది ఇక్కడ. బల్కంపేట ఎల్లమ్మ తల్లి తనకి వచ్చినాము. స్వచ్ఛమైన తల్లి, ప్రతి ఏడాది వస్తాం మేము. చాలా సత్యం ఆమె. మాకు రాకుంటే అది ఏదో అయిపోతుంది, అందుకే ఆమె దర్శనానికి వస్తాము. ఇప్పుడు దర్శనానికి వచ్చే వాళ్ళకి చాలా మందికి ఎటు రావాలి ఏంటి అని కూడా అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు అసలు ఏం సౌలత్ లేదు. పబ్లిక్, నార్మల్ పబ్లిక్ అయితే సౌలత్ లేదు, ఈఏపీలకే ఉంది సౌలత్ మంచిగా. మరి గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది మీకు అసలు ఇప్పుడు చూసుకుంటే బోనాల సమయంలో? తెలుస్తుంది కదా, పబ్లిక్ ఎట్లా ఒత్తడంలా నెట్టడంలా ఎట్లా ఉంది, అసలు ఏం సౌలత్ లేదు. ఓకే, కళ్యాణాన్ని దర్శించుకోవడానికి రావడం తప్ప బోనం ఎత్తుకొని రావడానికి లేకుండా అయిపోయిందని అంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? లేదు, కళ్యాణం అయినాక బోనం తీస్తారు. ఓకే, కళ్యాణం కావాలి, అమ్మవారి కళ్యాణం అయినాక బోనం తీస్తారు. ఓకే, అసలు మీరు ఏం చెప్పాలనుకున్నారు? అంటే గవర్నమెంట్ ఇలా చేయడం కనుక మీకు ఎలా అనిపిస్తుంది? ఓకేనా కాదంటారు? లేకుంటే ఓకేనా కాదా అంటే ఫస్ట్ బాగుండే, ఇప్పుడు అంత విఐపి అని వదులుతారు. మరి నార్మల్ పబ్లిక్ ఎక్కడ పోవాలా? అందరూ అమ్మవార్లను చూడనికనే వచ్చినాము, అమ్మని దర్శించనికనే, అమ్మని దర్శించనికనే వచ్చినాము. అమ్మ దర్శనం లేకుంటే ఎట్లా? లైన్ లో అక్కడ సెక్యూరిటీ కానీ సిబ్బందులు కానీ ఎవరు కరెక్ట్ గా పట్టించుకోవట్లేదు. ఒక క్యూ సెట్టింగ్స్ లేవు కరెక్ట్ గా. చాలా బాధాకరంగా ఉంది భక్తులందరికీ. నేను షాపూర్ జీడిమెట్ల నుంచి వస్తున్నాను. అసలు ఇప్పుడు చూసుకుంటే పాసులు ఉన్న వాళ్ళని లోపలికి రానిస్తున్నారు, అంటే విఐపీలు మాత్రమే దర్శనం, అంటే మామూలు వాళ్ళకి లేదు మేడం. మాలాంటి సామాన్యులకు అసలు ఏది లేదు. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ చూసుకుంటే మనకి బోనాలు చాలా అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగింది. కళ్యాణం అందరూ చూసేటట్టు ఉండేది. లాస్ట్ టైం కళ్యాణం అక్కడ వరకు ప్రతి ఒక్కరు వీక్షించేటట్టు ఉండేది. ఈ సంవత్సరం మాత్రం అస్సలు లేదు. జోగినీళ్ళు కూడా లోపలికి రానిస్తలేరు, అసలు రానివ్వట్లేదు. బాలాజీనగర్ నుంచి వస్తున్నారు. ఇప్పుడు విఐపీలకి టికెట్స్ ఉంటే మాత్రమే లోపలికి రానిస్తున్నారు, లేని వాళ్ళకి లేదు అని అంటున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు దేవుడు అన్నప్పుడు అందరికి ఒకేలాగా ఉండాలి, కానీ ఇక్కడ మాత్రం అట్లా లేదు. అంత పార్షాలిటీ ఉంది, అన్ని పాలిటిక్స్ పరంగా జరుగుతున్నాయి కాబట్టి
కొంతమంది భక్తులు రావడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది, ఇబ్బంది పడుతున్నారు. సో అందరికి ఈక్వల్ గా చూడాలి కదా, దేవుడు ఉన్నప్పుడు అందరికి ఒకటే కదా, డబ్బులు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు వస్తారు, ఉన్న వాళ్ళు వస్తారు. సో అందరినీ చూడాలి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగానే జరిగింది, ఇప్పుడు బెటర్, అప్పుడు కొంచెం బెటర్ గా ఉంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడైతే మరి అసలు చూస్తున్నారు కదా మీరు ఏ విధంగా ఉందో. అసలు అంటే పోలీసులు మరి ఇంత దారుణంగా గస్తీ కాయడం కారణం పోలీసులు ఇప్పుడు నేను చెప్తున్న ప్రకారం అయితే కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం పద్ధతిగా పీపుల్స్ తోటి కొంచెం మంచిగా ఉంటుండే పబ్లిక్ తోటి. ఇప్పుడు అట్లా లేదు, మొత్తం రౌడీజం పాలన. మొత్తం పోలీసులు అంటేనే అసలు కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా పోయింది ప్రజలకి. వాళ్ళు ప్రజలని సేవ్ చేసే వాళ్ళగా ఉండాలి కానీ మొత్తం రౌడీజం దాదాగిరి లాగా. ఇప్పుడు గుడికి కూడా మనకి లోపలికి వెళ్ళకుండా చుట్టూ సరౌండింగ్స్ మొత్తం కూడా మనకి బారిగేట్స్ తో మూసేశారు, కనీసం లోపలికి పబ్లిక్ ని మీరు చూస్తున్నారు. ఈ విధంగా చేయడం ఇంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. మేబీ ఇంకో 2 lines 3 lines ఇచ్చి ఉంటే ఇంకొంచెం మూవ్ ఆన్ అయిపోతారు, కొంచెం మంచిగా ఉండే పబ్లిక్ కూడా ఇంత రిస్క్ ఉండదు, ఇంత ఇదిగా కూడా ఉండదు, ఇంత ప్రాబ్లం కూడా ఉండదు. సింగిల్ లైన్ కాబట్టి ఇలా ఉంది ప్రాబ్లం అవుతుంది, పబ్లిక్ కి ప్రాబ్లం కూడా జరుగుతుంది. ఓకే, సో మీ డిమాండ్స్ ఏంటంటే నెక్స్ట్ టైం అయినా ఇలాంటి రిపీట్ అవ్వకూడదు అంటే ఏం అంతే. ఏంటంటే ఈ ప్రభుత్వం రావద్దని కంపల్సరీ కోరుకుంటున్నాం మేము. ఈ ప్రభుత్వం వల్ల ఏం జరిగేది లేదు, ఒరిగేది లేదు. మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం. శివశక్తులకి ఉత్తుకున్న వాళ్ళకి అందరికి ఒకటే లేని అమ్మ. పోయిన సంవత్సరం పదవిలో ఉన్నప్పుడు బాగానే ఉండేది కదా, ఉన్నది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బోనాలకు ఒక లైన్, వడిబియ్యంకి ఒక లైన్, ఉత్తుకున్నలకు ఒక లైన్ ఉండేది. ఇప్పుడు అంతే శివశక్తులు ఒకటే లైన్లు అంట, బియ్యాలు ఒక లైన్లు అంట, వడిబియ్యాలు ఒక లైన్లు అంట. ఇక మేము వచ్చేం లాభము, మాకేం మర్యాద ఉంది ఈడ? అంటే శివశక్తులకు మర్యాద లేదా? అంటే విఐపి పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే అంటే వాళ్ళు అంటే వాళ్ళు బోనంలో పంచపరమాన్నాలు తీసుకొస్తున్నారు. మేము ఉస్కా మట్టి పోసుకొస్తున్నావా? అమ్మవారి బోనాలు చేయించి అసలు అమ్మవారికి ఉండే కార్యక్రమానికి అమ్మవారికి ఏ రకం చేస్తారు? లేదు అమ్మవారి పూజ పెడుతుంది పిండమా? బోనం ఎత్తుకొచ్చిన బోనాలు కూడా పోనీ ఇట్లా మరి ఇంకెప్పుడు వచ్చే సంవత్సరం కల్లా వాడు బొందల వాడని వాడి దిక్కున దీపం పెట్ట రేపేమంటాడు వాడు. చూడొచ్చు, జోగి నీళ్ళు కూడా లోపలికి రాకుండా బయట ఆపేసే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. పోలీసులు అయితే కట్టుదిట్టంగా అయితే ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు. జోగి నీళ్ళు కూడా ఏమాత్రం లోపలికి రానిచ్చే పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదు. పాసలు ఉన్న వాళ్ళని కూడా లోపలికి ఎవరిని కూడా అలౌట్ చేయడం లేదు. దీనికి గల కారణం ఏంటనేది కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. చూడొచ్చు అక్కడ జోగి నీళ్ళని ఎలా అడ్డుకుంటున్నారో కూడా మనము చూడొచ్చు. లోపలికి రాకుండా కూడా వాళ్ళని అడ్డుకుంటున్న పరిస్థితులు అయితే మనకు కనబడుతున్నాయి. లోపలికి రాకుండానే అంటే పాసులు ఉన్నవారని కావచ్చు, లేని వారని కావచ్చు, మనకి ఎక్కడ బోనాలు జరిగినా కూడా ముందు జోగి నీళ్ళ పెద్దపీట అనే మాటనైతే మనం వింటూ వస్తున్నాం. అలాంటిది ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర అయితే జోగి నీళ్ళు లోపలికి రానివ్వకుండా చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. సో ఇప్పుడు టెంపుల్ యాజమాన్యం కావచ్చు, ఇక్కడ పోలీస్ సిబ్బంది కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఏం అవ్వలేదు. యాక్చువల్లీ పోలీస్ వాళ్ళు అక్కడ పర్మిషన్ ఇచ్చారు, కానీ ఇక్కడికి రాగానే వాళ్ళే ఆపేస్తారు. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఇలా అవ్వదు, కానీ ఈసారి అరేంజ్మెంట్స్ అయితే ఏం బాగలేవండి. సారీ, అర్థం కాలేదు. పాసెస్ ఉన్నాయండి, అక్కడ మర్చిపోయారు. అక్కడ పోలీస్ వాళ్ళకి చూపించే ఇక్కడ పంపిస్తామని చెప్పి వాళ్ళు పంపట్లేదు. అక్కడ ఇచ్చాము, వాళ్ళకి చూపించాము. అది వేస్ట్. ఓన్లీ 5 members కలవని చెప్పారు. మెయిన్ వాళ్ళకి 5 members కి ఇచ్చారు, కానీ మాకు తెలియదు. మేము గత 5 years నుంచి వస్తున్నామండి. దానికి ముందు మా గురువు వాళ్ళు వస్తుండే, దాని తర్వాత మేము స్టార్ట్ చేస్తాము. తలంబ్రాలు, వడిబియ్యం, ముత్యాలు అన్ని తీసుకొని వస్తాము, వస్త్రాలు అన్ని ఉంటాయి. అందరికి జనార్తి. నా పేరు అడగుట వెంకట స్వామి, సికింద్రాబాద్ మాది. నేను గత 12 సంవత్సరాలు రావడం ఇట్లా అమ్మవారి కళ్యాణానికి. ఫస్ట్ అమ్మవారి కళ్యాణం గర్భగుడిలో అయ్యేది, లోపల మండపంలో అయితే ఉంటే అందరూ చుట్టూ అక్కడే కూర్చునేది. ఇప్పుడు బయటికి రావడం కూడా 9 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఎందుకంటే అందరికి పాసులు ఇస్తే పాసుల వల్ల 2 పంచాలు బాగా అవుతుంది అని చెప్పి పాసులు ఇవ్వకుండా మాకు 1 నుంచి 4 వరకు టైమింగ్ ఇచ్చారు అనమాట దర్శనానికి. 3 hours. ఆ 3 hours మేము దర్శనం చేసుకోవాలి అట్లా అని. అందుకనే ఒక పాసులు ఇవ్వలేదు ఈసారి. అందరికి క్షణార్థి. అందరికి పంట పైరు మంచిగా అంటే వానదేవుడు రావాలి, అమ్మవారి కళ్యాణం వాన పడుతుంది. మంచిగా పంట పైరు మంచిగా అన్ని అయ్యి మనకు సుఖశాంతులు అంతా మంచిగా ఉండాలి. గంగాదేవి రావాలి, అదే మా కోరిక అందరికి. ఇప్పుడు మనతో పాటు దైవజ్ఞ శర్మ గారు ఉన్నారు. అసలు దర్శనం ఎలా అయ్యింది చూసుకోవచ్చు. లోపలికి విఐపి ఉన్న వారికి మాత్రమే, విఐపి పాసులు మాత్రమే లోపలికి అలౌట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు సామాన్యులకు అయితే అటువంటి దర్శన భాగ్యం లేదని కొంతమంది ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు చూడొచ్చు, ఇంత మాట్లాడి ఏ విధంగా దర్శనం అయ్యింది, లోపల ఎటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దర్శనం ఏ విధంగా అయ్యింది? నాకు చాలా అద్భుతంగా అయింది తల్లి. పిలిస్తే పలికే దైవం అమ్మవారు.
యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధర్మానికి, సనాతన సంప్రదాయానికి, దేవాలయాలకు పెద్దపీట వేసే సౌజన్యమూర్తి ఇవాళ కొండే సురేఖ గారు, గౌరవ పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు యాజమాన్యం అంత అత్యద్భుతంగా చేశారు. నేను వేదికలోనే ప్రధాన అర్చకుడు పక్కన కూర్చునే ఆ భాగ్యం జరిగింది. ముందుగా ఆషాఢ మాసం బల్గంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం శుభాకాంక్షలందరికీ. ఇది ఆషాఢ మాసం తొలి మంగళవారం అమ్మవారి కళ్యాణం జరగడం ఇక్కడ ఒక విశిష్టత అన్నమాట. ఎక్కడెక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రాల నుంచి అమ్మవారి కళ్యాణం చూడడానికి తెలంగాణ ప్రజలందరికీ ఇక్కడ అమ్మవారి కళ్యాణంలో పాల్గొంటుంటారు. ఇక్కడ మేము శివశక్తులకి, జోగినీలకి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ కళ్యాణానికి రావడం మాకు ఎంతో ఆనవాయితీగా ఇది ప్రతి ఆట మేము అమ్మవారి కళ్యాణంలో భాగంగా మేము తలంబ్రాలు పోసుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. అమ్మవారి కళ్యాణంకు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి కరుణ కటాక్షం తెలంగాణ ఎల్లవేళ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు పంపించారా? పంపించారు, పాసులు ఉంటేనే పంపిస్తున్నాను నాన్న. లేదు, జోగినీలకు, శివశక్తులకు ప్రత్యేకంగా మాకు అంటే బోనాలకు సపరేట్ లైన్ లేదు. బోనాలకు ప్రత్యేక లైన్ ఉంది. ఇక్కడ కళ్యాణానికి సపరేట్గా లైన్లు ఉన్నాయి. పర్వాలేదు, పంపిస్తున్నారు, బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. పంపిస్తారంటారా లోపల అమ్మవారి దగ్గరికి? చూడాలి, ఇక ముందుకు వెళ్తే చూడాలి. ఎట్లయితే పాసులు ఉన్నాయి మీ దగ్గర? ఉంది. చూసుకోవచ్చు ఇక్కడ టెంపుల్ వాలంటీర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా లోపలికి రాణిస్తలేదు, పాసులు ఉండి కూడా అంటున్నారు. అసలు సమస్య ఏంటో తెలుసుకుందాం. అదే మేడం, ఇది పోలీసు వాళ్ళు ఇంత స్ట్రిక్ట్ గా చేయడానికి ఇది ఏంది అధికారము? మేము వారెంట్లో ఉండి మమ్మల్ని పంపిస్తలేరు. ఇప్పుడు మేము హెల్ప్ చేయడానికి కానీ వారెంట్లు కానీ ఇది కానీ చేస్తున్నాము. ఎల్లమ్మకు ఎంతో సేవ చేస్తాం మేము. మమ్మల్ని పంపిస్తేనే వెళ్ళారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఎలా లోపలికి వెళ్ళాలి చెప్పండి? పాస్ ఉంటే లోపలికి రావడానికి ఉంటుంది అని అంటున్నారు. ఇప్పుడు పాస్ ఉన్నందుకు వారెంట్ ఉన్నది, ఇది ఉన్నది కదా మేడం. మాకు ఐడెంటి కార్డు ఎందుకు ఇచ్చారు చెప్పండి? ఎందుకు ఇచ్చారు చెప్పండి? వారెంట్ అన్న చెప్పి ఇచ్చారు కదా. ఇచ్చినప్పుడు మళ్ళీ అట్లా ఉన్నప్పుడు వదలాలి కదా పోలీసు వాళ్ళు. ఇట్లా స్ట్రిక్ట్ గా పెట్టేసి పోనీయకుండా లోపల పోనీయకుండా పాస్ అని అంటే ఏం పాస్ అని ఇవ్వగలుగుతాం చెప్పండి? మాకు పాసులు ఇస్తారా? మాకు పాసులు అయితే ఇయ్యారు కదా. ఈరోజు చూసుకోవచ్చు, మనకి బల్కంపేట ఎల్లమ్మకు సంబంధించిన గుడి యాజమాన్యం వాళ్ళు అయితే ఉన్నారు. అయితే వీరితో మాట్లాడి, అసలు శ్రీకాంత్ గౌడ్ గారితో మాట్లాడి అసలు ఏర్పాట్లు ఎలా చేశారు మనం ఎప్పుడు చూడని విధంగా ఇప్పుడు బ్యారిగేట్స్ అనేవి వేసి మొత్తం అన్ని వేళ్ళు కూడా మనకి క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. భక్తుల లైన్ లోకి వెళ్ళడానికి కూడా మనకి మొత్తం అవి కూడా మనకి గేట్స్ టైప్ లోనే రూపకల్పన చేశారు. సో దీనివల్ల కొంతమంది అసంతృప్తి కూడా గురవుతున్నారు. సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం అమ్మ. ముందుగా గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. లోకల్ టీవీ వారికి కంగ్రాచులేషన్స్. ఒకటి, ఎల్లమ్మ కళ్యాణం ప్రతి ఏడాది జరిగేటి కంటే ఇంకా గ్రాండ్గా జరగబోతుంది. అమ్మవారికి జనాలు చూస్తున్నారు. పోలీస్ బందోబస్తు, పోలీస్ వాళ్ళు అయితే చాలా బాగా చేస్తున్నారు. ఆర్గనైజేషన్ అందరూ భక్తులు కూడా దర్శనం గురించి ఎదురు చూస్తున్నారు. సార్, ఇప్పుడు చూసుకోవచ్చు లైన్ కి, క్యూ లైన్ కి మనకి ఎప్పుడు లేని విధంగా గేట్స్ అనేవి ఏర్పాటు చేశారు. దీని వల్ల ఏంటంటే రోడ్స్ అన్ని కూడా బ్లాక్ అవుతున్నాయి. అంటే ఎట్ నుంచి ఎట్టేళ్ళలో కూడా కొంతమంది వెళ్ళడానికి కన్ఫ్యూజ్ అవుతున్నారు అని అంటున్నారు. సో దీనికి సంబంధించి ఏమైనా అంటే రూట్ మ్యాప్స్ ఏమైనా పెట్టారంటారు? అమ్మ, ఆల్రెడీ జిహెచ్ఎంసీ వాళ్ళు రూట్ మ్యాప్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ 2 సార్లు రివ్యూ అయినాయి. ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా ఎంట్రన్స్ లా మ్యాపింగ్ ఉంది. అది చూసుకొని డైరెక్షన్ చూసుకొని ఫాలో అయితే ఇబ్బంది ఉండదు. సో ఈ రోజు చూసుకుంటే వర్షం కూడా పడుతుంది మనకి లైట్ గా. ఉన్నంత వరకు కూడా మనకి వాన వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా కొంతవరకు పర్వాలేదు. కానీ క్యూ లైన్స్ లో ఉండే వాళ్ళు కాస్త తడిచే అవకాశం. వాళ్ళకు కూడా ఆల్రెడీ కవర్స్ అవన్నీ తెచ్చి ఏర్పాటు చేసి ముందస్తు జాగ్రత్త తీసుకున్నారు. అది జిహెచ్ఎంసీ వాళ్ళు, మళ్ళీ హెచ్ఎండి వాటర్ వర్క్స్ వాళ్ళు చూస్తున్నారు అమ్మా. పోలీస్ సిబ్బంది ఎంతమంది వరకు ఉండే అవకాశం కనిపిస్తుంది? పోలీస్ సిబ్బంది వాళ్ళు బాగా పొద్దున 3 గంటల నుంచి అందరు అప్రమత్తమై ఉన్నారు. అందరు బాగా పనిచేస్తున్నారు. మరి కళ్యాణం అయిపోయిన తర్వాత రేపు ఉంటదమ్మా రథోత్సవం. సమయం ఈవినింగ్ ఉంటదమ్మా. ఇప్పుడు డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు కళ్యాణం అయిపోయినాక చెప్తామమ్మా. సో అది మాట్లాడాం కదండి. ఇప్పుడు క్యూ లైన్ లో ఉండే వారికి కావచ్చు, వర్షం వచ్చినా కూడా తడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకున్నారని అంటున్నారు. ఎక్కడికెక్కడ మనకి అన్నదాన కార్యక్రమాలు, ప్రసాద పంపిణీలు కూడా జరగడం జరుగుతుంది. ఇటు వాటర్ తో పాటుగా అటు ఆహార సిబ్బంది వారు కూడా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.